హలో అండి, నమస్తే. నేను త్రివేణిని. ఈరోజు నేను పిల్లలకి స్నాక్స్గా చెక్కలు చేస్తున్నాను వితౌట్ పూరి ప్రెషరు. ముందుగా దీనిలోకి నేను పచ్చిమిర్చి, అల్లము పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. నేను నియర్లీ 1 కేజీ పిండి తీసుకున్నాను. దానిలో సాల్టు, కారము, అలాగే కొంచెం నువ్వులు కూడా వేసేసుకుని ఫస్ట్ ఉప్పు, కారము అవన్నీ మొత్తం కలిసేలాగా పొడి పిండిలోనే వాటర్ పోయకుండా కలుపుకున్నాను అనమాట. కలుపుకున్నాక దానిలోనే మనకి కొంచెం క్రిస్పీగా రావడానికి మీకు వేడి ఆయిల్ కానీ లేకపోతే బటర్ కానీ వెన్న కానీ ఏది ఉంటే అది వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, అవి ఇరిగిపోతాయి అన్నమాట. అవి వేసుకుని కలుపుకున్నాక దానిలోకి మనము పేస్ట్ ఉంది కదా, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసేసుకుని దానిలో మళ్ళీ నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను. పెసరపప్పు నానబెట్టేసుకుని దానిలో వేసి కలిపాను అనమాట. దీనిలోకి కొంచెంగా హాట్ వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. అలాగే మళ్ళీ కరివేపాకు కూడా వేసాను. మనం ఏంటంటే పిండి కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని 2 పార్ట్లుగా చేసేసుకుని ఒక్కొక్క దాన్ని పిండి కలుపుకున్నాను అనమాట. మనం పొడి పిండిగా ఉన్నప్పుడే కొంచెం ఉప్పు, కారం చూసుకోవాలన్నమాట, మంట ఎలా ఉంది ఎంతని. ఇక ఒక్కొక్కటి నేను ఒక ఉండలు చేసేసుకొని, పూరి ప్రెషర్ లేదు కాబట్టి ఒక కవర్లు తీసుకున్నాను. జిగ్ బ్యాగ్ తీసేసుకొని దాని మీద గ్లాస్తో ట్రై చేశాను. చెక్కలు బాగానే వచ్చినాయి, రౌండ్ వచ్చినాయి, కొద్దిగా క్రాక్స్ అయినాయి అనమాట. తర్వాత బాక్స్ తీసుకొని రౌండ్ బాక్స్ దాంతో చేశాను అనమాట. ఇక మనకి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసేసుకొని అవి హీట్ అయ్యాక 1 బై 1 వేసుకోవాలన్నమాట చెక్కలు. అవి వేసేసుకొని వాటి నొరగంతా పోయే వరకు ఉంచేసుకొని కలుపుకుంటూ ఉండాలి. కలర్ మారినాక తీసేసేసుకొని మనము జల్లిట్లో పెట్టేసేసుకుంటే ఆయిల్ అంతా డ్రాప్ అయిపోద్ది అనమాట. డ్రాప్ అయ్యాక మనము ఒక ప్లేట్లో బౌల్లో వేసేసుకోవచ్చు. తర్వాత అలాగే మిగిలిన పిండితో కూడా ఇక చెక్కలు చేసేసి ఒక్కొక్క వాయ వేసేస్తూ ఉన్నాను అనమాట. ఇవి చెక్కలు అయ్యే ప్రాసెస్లోనే ఇవి కూడా చేసుకుంటూ ఉండాలి. మనం సింగిల్గానే కదా చేసేది, అందుకని అవి చేసుకుంటూ ఇవి చూసుకుంటూ ఉండాలన్నమాట బ్యాలెన్స్డ్గా. అంతే ఈజీగా మనకి చెక్కలు రెడీ వేసేసుకోవచ్చు అనమాట. మరీ ఎక్కువ పిండి కాదు కాబట్టి ఇట్స్ ఓకే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.